దేవుడితో రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేత కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ టీడీపీ నేతలు తిరుపతిలో గోవులకు పూజలు నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న గోశాలలో గోపూజలు నిర్వహించినట్టు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. తిరుపతి గోశాలలో పెద్ద సంఖ్యలో గోవులు మృతి చెందాయని అసత్య ప్రచారం చేసిన కరుణాకర్ రెడ్డికి భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థించినట్లు బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కరుణాకర్ రెడ్డికి అసలు కరుణ లేదని, దేవునితో కూడా రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. భక్తుల మనోభావాలతో చలగాటం ఆడవద్దని హితవు పలికారు. వాస్తవాలను దాచి అసత్యాలను ప్రచారం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుల్లెట్ రమణ, మధుబాబు, రఫీ, ఐఎస్ కాజా, లక్ష్మి, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది వరాహ క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఘన కీర్తి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులుగా ఆయన కీర్తిని దిగజార్చాలని, దేవుడు ప్రతిష్టని దిగజార్చాలని అసత్య మాటలతో దేవుడిని వీధిలో లాగుతూ కొంతమంది దీనిపైన లాభం చేకూర్చాలని, దానితో రాజకీయం చేయాలని వీళ్ళ ప్రయత్నం సఫలం కాకూడదని ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా గోసేవ చేశాం. గోసేవ ఉద్దేశం ఏంటంటే, అన్ని జంతువుల్లోకి ఆవు తల్లిగా భావిస్తాం. సహస్ర దేవుళ్ళు అందరూ, దేవతలు అందరూ కూడా ఆవులో కొలువుంటారని నమ్ముకునే హిందూ సంప్రదాయం పాటించే వాళ్ళం. అలాంటి ఆవుని మార్ఫింగ్ ఫోటోలు పెట్టి 100కు పైగా ఆవులు చనిపోయాయి, దీని పరిరక్షణ వీళ్ళు చేయలేకపోతున్నారు, దీన్ని మేమవుతే పరిరక్షిస్తాం అని అసత్య వాక్యాలు పలికిన కరుణ లేని కరుణాకర్ రెడ్డి గారు, ఆయనలో కరుణామయుడు పూనుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కరుణామయుడిగా నేను గో సంరక్షణకు చేస్తున్నాను, నేను మనుషుల్ని సంరక్షిస్తున్నాను అని మాట్లాడే కరుణాకర్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, అయ్యా 100కు పైగా ఆవులు చనిపోలేదు, దేవుడి దగ్గర అసత్యాలు జరగట్లేదు. వెంకటేశ్వర స్వామి 4 సంవత్సరాలుగా జరిగిన అన్యాయాల్ని ఎవరైతే గోశాలలో తప్పు చేశారో వాళ్ళకి శిక్ష విధించేశాడు, సస్పెండ్ చేశాడు. ఆయనకి దేవుడి దగ్గర పనిచేసే అర్హత లేదు అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చెప్పాడు. ఇప్పుడు మీరు దేవుడి పైన ప్రేమ ఉన్నట్టు, దేవుణ్ణి మీరే ఉద్ధరిస్తున్నట్టు ఇంట్లో పెళ్ళిళ్ళేమో పరమతంలో చేసుకోవడం, ఇంట్లో పూజలేమో పరమతంలో చేసుకోవడం, కానీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దిగజార్చడం ఏ మటుకు సమంజసమని మేమందరం కూడా అడుగుతున్నాం. వెంకటేశ్వర స్వామి, కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే అన్ని మతాలు వాళ్ళు వచ్చి పూజించుకునే స్థలం ఇది. ఒక బ్రహ్మాండమైన పాజిటివ్ వైబ్రేషన్లో నడుస్తున్న తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం అంటే ప్రపంచవ్యాప్తంగా కీర్తి చెందిన ప్రదేశం. అలాంటి ప్రదేశాన్ని దిగజారిస్తే మీకేమొస్తుందయ్యా? దేవుణ్ణి దిగజార్చి ఏమి మూట కట్టుకుంటా అనుకుంటున్నారు మీరు? అభస్వాలు చెప్పి ఏమి మూట కట్టుకుంటున్నా అనుకుంటున్నారు మీరు? వంశాభివృద్ధి జరగాలంటే వేడుకొండల స్వామి చెంత మనం భక్తిగా ఉండాలి. పిల్లా పాపలతో మనం అందరం బాగుండాలంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి మనకి. అలాంటి వెంకటేశ్వర స్వామిని రోడ్డుకిడిచి అసత్యవాక్యాలు చెప్తారా? మీరు చేసే ప్రతి ఒక్క అకృత్యము వెంకటేశ్వర స్వామి 3వ కళ్ళు, ఆయన నేత్రము తెరిసే సమయం ఆసన్నమైంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన విలవేల్పు వెంకటేశ్వర స్వామి, నారా లోకేష్ గారి కుటుంబ ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. ఆయన పట్ట భక్తి శ్రద్ధలతో ఎలా మెలుక్కుంటారో ప్రజలకు తెలియదా? జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి ఏ రోజైనా హుండీలో ₹1 డబ్బులు వేశారా? దేవుడు కార్యక్రమాల్లో ₹1 కరుణాకర్ రెడ్డి ఎప్పుడన్నా వెచ్చించారా? ఆయన ఏ రోజన్నా దేవుడి కార్యంలో సొంత డబ్బులు వెచ్చించక దేవుడి డబ్బుల్ని ఎలా స్వాహా చేయాలి అనేది బ్రహ్మాండంగా నేర్చుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇవన్నీ చూస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారి మనసులో దూరి, మనసులో ఉంచుకుని ఒక తగు నిర్ణయం తీసుకుంటారు. స్వామి వారిని మేమందరం ఒకటే ప్రార్థిస్తున్నాం, స్వామి తెలిసో తెలియకో మేము చేసిన తప్పిదం ఏమన్నా ఉంటే ఈరోజు గోసేవతో ఆ పాపులందరికీ కూడా ఈ పాపం తొలగాలని, వాళ్ళ కుటుంబాలు కూడా చల్లగా ఉండాలని, ఇలాంటి బుద్ధి నుంచి మార్చమని కూడా ఆ దేవదేవుని మరొకసారి మేమందరం ప్రార్థన చేసుకుంటున్నాం.